సోదరి సోదరులారా, యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తుంటున్నాం. మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి ఈరోజు కొన్ని మాటలు ధ్యానించుకోబోతున్నాం. పరిశుద్ధ లేఖనంలో ఆయన మరి ఏ విధంగా ఈ లోకయాత్రలో మనం నడిపించాలో దేవుడు మనకు బయలుపరచును గాక. పరిశుద్ధమ్మ తండ్రి, నీ పాదాలు బట్టి నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. సృష్టి కర్తవ్య దేవా, ఈ సృష్టిని ఆరాధించేటట్టు సహాయం చేయండి. విశ్వశాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. ధనికులు నీ వాక్యం చేత సంధించండి. రోగులు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. నీ కృపను దీవెనలు కోరుకుంటూ యేసయ్య నామం నా ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సోదరి సోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో గమనించినట్లయితే మరి నిర్గమకాండము ఒక ఉపోద్ఘాతాన్ని ధ్యానించబోతుంటున్నాం. మరి ఇక్కడ గమనించినట్లయితే 10 తెగుళ్ళు, చీకటి, అలాగనే ఇశ్రాయేలు వ్యతిరేకించడము, పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో దేవుడు వారిని నడిపించడం జరిగింది. అలాగే మరి సీనాయి కొండ, అలాగనే ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఏ విధంగా పాటించాలో నేర్పించడం జరిగింది. ఇశ్రాయేలు మరి ప్రేమించాడు. అదేవిధంగా మహాప్రస్తావనని మరి నిర్గమకాండంలో మోషే ద్వారా మరి తనను వాడుకుంటూ ప్రజలను ఏ విధంగా కానాను చేర్పించాలనో మరి మోషే ద్వారా ఆయా విధాలుగా ప్రజలతో మాట్లాడుతూ అక్కడ ఉన్న రాజుని హెచ్చరిస్తూ వచ్చాడు, ఫరో రాజును. అదేవిధంగా చూసినట్టయితే మరి దేవుడు అదేవిధంగా మోషే దేవుడు పిలిచినాడు. మరి 10 తెగుళ్ళ నుంచి ఈ విధంగా 10 తెగుళ్ళు వస్తాయి. మరి 10 తెగుల గురించి ఫరోను మరి కఠినపరిచినప్పుడు తను ఏ విధంగా మరి ప్రజలను పంపిస్తాడో మరి చూస్తూ వస్తాము. అదేవిధంగా పస్కా మరి ఏ విధంగా ఆచరించాలనో చూస్తుంటున్నాం. అదనే ఇటుక బట్టీల మధ్య ప్రజలు వారి కన్నీటి గాథలను చూస్తుంటున్నాం. నేటి మరి సైంటిస్టులు వారు తోగుతుంటే నాటి ఇస్రాయిల్ ఇటుకలు తయారు చేసి బయటపడుతుంటాయి. కాబట్టి వారి కన్నీరు అందులో కనబడుతున్నట్టు మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా మనము దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి చూసినట్టయితే మరి సీనాయి కొండ మీద దేవుడు ధర్మశాస్త్రము ఇశ్రాయేలుకు మరి ధర్మశాస్త్రం బోధించడం జరిగింది. ప్రజలు మరి ఏ విధంగా నడుచుకున్నాలనో ధర్మశాస్త్రాన్ని ప్రవేశించడానికి మరి దేవుడు మరి అహరోను ఒక యాజకుడిగా నియమించుకున్నాడు. అలాగనే తన సేవా పరిచర్యలో మరి దేవుడు వాడుకున్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి క్రీస్తు పూర్వం 13వ శతాబ్దంలో ఇది రాసినట్టు నిర్గమకాండం మనం చూస్తుంటున్నాం. సోదరి సోదరులారా, మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి అదేవిధంగా గమనించుకున్నట్లయితే కొన్ని మాటలు చూసినట్టయితే ఇక్కడ మరి పరిశుద్ధ లేఖనంలో నుంచి 8వ అధ్యాయం 19వ వచనంలో రోమా పత్రికలో దేవుని కుమారుని ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో చూస్తున్నది, కనిపెట్టుచున్నది అనేది చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని కుమారుడు అనగా నాటి దినాల్లోనే మరి దేవుడు యూదా వంశంలో పుడతాడని, యూదుల రాజుగా ఉంటాడని, ఆయా విధానాలుగా మరి యూదులను దేవుడు కాపాడుతూ వస్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా మరి 19 నుంచి 23 వరకు చూసినట్టయితే ఎలాగనగా సృష్టి నాశనమునకు లోబడు దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందినట్లు నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచి వాని
మూలంగా వ్యర్థపరచకబడెను. సృష్టి యావత్తును ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదము. అయితే అంతేకాదు, ధర్మశాస్త్రము ప్రథమ ఫలము నొందిన యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. కాబట్టి మనలో సృష్టి యావత్తు మూలుగుతుంది, మనము మూలుగుతున్నాం. కాబట్టి అక్కడక్కడ భూకంపాలు చూస్తుంటున్నాం, యుద్ధాలు చూస్తున్నాం. ఇటు మిడిల్ ఈస్ట్లో, ఇటు ఉక్రెయిన్ రష్యాలో, ఇటు మరి కొన్ని ప్రాంతాల్లో మరి భూకంపాలుగా చూస్తుంటున్నాం మన కాలంలో. కాబట్టి సృష్టి ఏకగ్రీవంగా మూలుగుతుంది, ప్రసవేదన పడుతున్నట్టు మనం చూస్తుంటున్నాం. సోదరులారా, అంత్య దినాల్లో, అపాయకర దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి దేవుని మాటను మరి పెడచెవును పెట్టేవారు ఉన్నారు, వినని వారు ఉన్నారు. నాటి కాలంలో కూడా ఇజ్రాయేలు ఫరో రాజుకు ఎంత చెప్పినా తాను కూడా పెడచెవు పెట్టినాడు. తాను కూడా దేవుడు అంటే భయము, భక్తి ఏమాత్రము లేదు తనకు. కాబట్టి మరి ఆ విధంగా తాను నష్టపోయినట్టు మనం చూస్తుంటున్నాం. మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనంలో, నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రం ఇంకా లేదు. కాబట్టి కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని దేవుడు సృష్టించబోతున్నాడు. ఇంకా పాతది గతించిపోతుంది, పాతది అంతా తుడిచిపెట్టుకోబోతుంది. కాబట్టి గతాన్ని దేవుడు తిరిగి జ్ఞాపకం చేయాలనుకోవడం లేదు. కాబట్టి సోదరులారా, మరి మిద్యాను అరణ్యంలో మరి పారిపోయినప్పుడు సియోను మరి మోషే, గెర్షోను అను మరి ఇద్దరు కుమారులు సిపోరకు మరి ఇద్దరు కుమారులు పుట్టినట్టు మనం చూస్తున్నాం. అక్కడ మిద్యాను అరణ్యంలో అక్కడ వివాహం చేసుకున్నట్టు మనం చూస్తుంటున్నాం. అలాగే సినాయి కొండ మీద మరి ఇజ్రాయిల్కు ఒక ధర్మశాస్త్రంను బోధించినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, అహరోను అలాగనే మిరియాము వారు ప్రతీకారము చేయాలని చూశారు. కానీ దేవుడు వారికి సరైన మరి బుద్ధి చెప్పడం చూస్తుంటున్నాం. అదేవిధంగా మోషేకు మరి కోరాహు వారు తిరుగుబాటు చేసి మోషేను తను మరి భూమి నెరవేర్చి వారు భూమి లేకపోయినట్టు మనం చూస్తుంటున్నాం. 40 సంవత్సరాలు ఇశ్రాయేలును మరి తిరుగుబాటు చేసినందుకోసం వారు 40 సంవత్సరాలు నడవడం జరిగింది. ప్రజలు వారు విసిగిచ్చారు మరి మోషేను, ప్రజలు దేవుణ్ణి. కాబట్టి 40 సంవత్సరాలు వారు ఆ అరణ్యంలో నడిచారు. వాళ్ళు 40 ఏళ్ళు నడిచినారని మనము ఆయనను విసిగించకూడదు. 40 ఏళ్ళు మనం 4 రోజుల్లోనే మంచి ప్రవర్తన కలిగి, మంచి ఆలోచన కలిగి, మంచి జీవితం కలిగి మనం ముందుకు వెళ్ళాలి. ఈ 4 రోజులు ఉంటామో 10 రోజులు ఉంటామో, మనం ఉన్న రోజులు ఆయుష్ సతర్గా ఉండాలని ప్రభు కోరుతుంటున్నాడు. కాబట్టి మరి మోషేను ఒక పొదలో అగ్ని మధ్య దేవుడు మాట్లాడి తనను మరి ఒక దైవజనుడిగా తనను నిలబెట్టుకుంటూ, ఒక ప్రవక్తగా తనను వాడుకుంటూ మరి అక్కడ ప్రజలను నడిపించడం జరిగింది. మరి సోదరులారా, మోషే మరి అహరోనును నోరుగా ఉంటూ తనకు సహాయం చేసినట్టు మనం చూస్తుంటున్నాం. అలాగనే హూరు, అహరోను మరి వారుగా మరి ఎంతగానో మోషేకు సహకరించినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి తిరుగుబాటు చేయడం వల్ల మరి ఎంతగానో మరి మనమే నష్టపోయేవారుగా ఉంటాం, మనమే మరి బాధపడేవారుగా ఉంటాం. కాబట్టి మంచి ప్రవర్తన, మంచి ఆలోచనలు మనం కలిగి ఉండాలి. కాబట్టి నాటి కాలంలో వారు ఇజ్రాయేలు ఏ విధంగా నష్టపోయారో అటువంటి నష్టాన్ని, అటువంటి ఇబ్బందులను మనం కలిగించకూడదు. దేవునికి సరైన రీతిగా మనం నడిచేవారే ఉండాలి. కాబట్టి సోదరులారా, మనం చూసినట్టయితే మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఆయన మాట్లాడిన విధానాన్ని మనం గమనించినట్లయితే, ఈజిప్టులకు యాకోబుతో వచ్చి ఇశ్రాయేలీలు పేరు ఏవనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇషాకారు, జబులోను, బెన్యామీను
దాను, నస్మాలి, గాదు, ఆషేరు వీరిలో ప్రతివాడు తన కుటుంబంలో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఈజిప్టులోనే ఉండాను. యోసేపు అతని అన్నదమ్ములందరూ ఆ తర్వాత వారందరూ చనిపోయిరి. ఇజ్రాయిలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి. వారు ప్రదేశం వారితో కూడా నిండి ఉండెను. కాబట్టి వారి ప్రదేశము వారితో నిండి ఉన్నందున వారు ప్రబలినట్టు మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా అప్పుడు యోసేపును ఎరగని కొత్త రాజు ఈజిప్టును ఏలన ఆరంభించెను. కాబట్టి మరి యోసేపును ఎరగని కొత్త రాజు ఈజిప్టును ఏలన ఆరంభించినట్టు మనం చూస్తుంటున్నాం. సోదరులారా, అలాగనే మనకు కూడా అనేకులు కొత్త వారు ఈ లోకంలో మనకు ఎదురవుతుంటారు. గతంలో పాత వాళ్ళు ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళు మనకు ఎదురవుతున్నారు. కాబట్టి ఎవరు ఎంతమంది ఎదురైనా దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు? కాబట్టి దేవుడే యోబుకు సహాయం చేసిన దేవుడే మన కూడా సహాయం చేస్తాడు, మనల్ని కూడా నడిపిస్తాడు. మరి రోమా పత్రిక 10వ అధ్యాయము 14వ వచనంలో గమనించినట్లయితే వారు విశ్వసించిన వారిని ఎట్లు ప్రార్థన చేయగలరు? వినని వారు ఎట్లు విశ్వసించెదరు? ప్రకటించేవారు లేకుండా వారు ఎట్లు విందురు? కాబట్టి ప్రకటించేవారు లేకుండా వారు ఎట్లు విందురు? కాబట్టి విశ్వసింపని వారు ఎట్లు ప్రార్థన చేయగలరు? వినని వారు ఎట్లు విశ్వసించెదరు? కాబట్టి ఇవన్నీ చేయాలంటే మోషేను వాడుకున్న దేవుడు, అహరోను వాడుకున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా వాడుకుంటాడు. మదర్ తెరేసాను వాడుకున్న దేవుడు, రమాబాయిని వాడుకున్న దేవుడు, శీలా గుప్తా వాడుకున్న దేవుడు ఈరోజు ఇట్ ఈస్ నాట్ అబౌట్ యంగ్ అండ్ ఓల్డ్, బట్ దిస్ ఈజ్ ద గోల్డ్. దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. దేశంలో ప్రపంచంలో 2 కులాలు ఉన్నాయి. ఒకటి ధనవంతుని కులము, ఒకటి పేదవాని కులం. ఇంకా మిగతా కులాలు ఏం లేవు. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? ఇది పరిశుద్ధ గ్రంథం అని చెప్తే కానీ ఇందులో మతం అని ఎక్కడా రాయబడి లేదు. ఇందులో ఉన్న మతం మనకొద్దు, ఇందులో ఉన్న దేవుడు మనకు కావాలా. సోదరులారా, మనము వాక్యము మన హృదయాలపై ముద్రించుకున్నారు కానీ మతాన్ని ముద్రించుకోకూడదు. మతం మనల్ని చిన్న గుంపులు చేసి విడుస్తుంది. కనుక మనము ఈ లోకము ఉటావుటిన నరకాని వైపు మనం మరలినప్పుడు దాన్ని సత్యం వైపు తిప్పడం ఎంతో అవసరమే ఉంది. అది మన ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేయడం అవసరం. సోదరులారా, దేవుడు పట్టణం కాదని పల్లెటూరులో పుట్టి అక్కడ ఉన్న బిడ్డలతోటి, తన స్నేహితులతోటి, తన కుటుంబీకులతోటి ఫస్ట్ అక్కడి నుంచి ప్రారంభించినాడు. తన సొంత వారే తనను ధృవీకరించినారు. అలాగే మనకు సొంత వారే మనను ఇబ్బంది ఎన్ని ఇబ్బందులు కలిగిస్తారు. అందుకోసమే దేవుడు ఆయా రీతిలుగా ఆ టైంకి ముందరికి వెళ్ళిపోతూ తన పరిచర్యను ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు. తన బిడ్డలకు అదే నేర్పించాడు. కాబట్టి మనలో ఒక ఓపిక కలిగి ముందుకు వెళుదాం. ఈ దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు దేవుడు పాతాళంలో బంధించినట్టు దేవుడు ఎవరైతే ఇటువంటి చెడు ఆలోచనలు, చెడు తలంపులు చేస్తారో ఎందరో చక్రవర్తులు వాళ్ళంతా మట్టిలో వండుకున్నారు. ఇప్పుడు మనకు వ్యతిరేకంగా తిరిగిన వారిని దేవుడు మట్టిలో పండబెడతాడు. ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి, నీ మాటలు బట్టి స్తోత్రం. నువ్వు రక్షించిన విధానం బట్టి స్తోత్రం. నీ మాటలు విన్నాం, స్తోత్రం. అనేకులు రక్షించి నీ మార్గం నడిపించమని, శత్రుకార్యంలో అయిపోవచ్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేనుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.